హాయ్ హలో ఫ్రెండ్స్. నిన్న ఐటీసీ హోటల్ దగ్గర ఒక ఆంటీ ఫేమస్ అయింది కదా, కుమారి ఆంటీ అని. ఆమె నిన్న ఫుడ్ పెట్టుకోకుండా పోలీసు వాళ్ళు ఆపడం, అసలు ఆమెను సప్లై చేయకుండా చాలా మటుకు న్యూస్లో వచ్చేసింది. కేసు అయిందని తెలిసింది మరి ఆమె పైన. కానీ ఈ మీడియా వాళ్ళు, ఈ సోషల్ మీడియానే లేపుతుండ్రు పైకి. లేపడం బాగానే ఉంది, కానీ లేపడం ఎంతో లేపుతుర్రో అంత తొందరగా కింద పడేస్తుర్రు, ఆమెను పడేసిండ్రు. ఎందుకంటే అది నాన్న ఇది నాన్న అని ఆనందం కొద్దీ ఆంటీ బాగా మాట్లాడేది, అంత బాగానే కనుక్కునేవాళ్ళు, అంతా బాగానే చూసేవాళ్ళు. కానీ ఆ కుమారి ఆంటీని ఎంత అన్యాయం చేసేసారంటే, సోషల్ మీడియానే ఈరోజు హైప్ చేసింది, సోషల్ మీడియానే అంతే తొందరగా రోడ్డుకు లాగేసింది కూడా సోషల్ మీడియానే. ఎందు గురించి చెప్తున్నానంటే, నేను కూడా నిన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఫుడ్ బాగుంది అన్నసరికి వెళ్ళి తిందామని చెప్పి నేను మా ఫ్రెండ్ వెళ్తే ఫుల్ రష్ ఉంది. అసలు జనాలు అక్కడికి వెళ్ళలేకుండా ఉంది. అక్కడ భోజనం పెట్టించుకొని తిందామంటే జనాలు ఫోన్లు పట్టుకొని ఆ వీడియోలకు ఎగబడుతున్నారు తప్ప, వాళ్ళు కూడా బాగానే క్రౌడ్ వస్తుంది, బాగానే ఉంది అనుకున్నారు. కానీ ఇంత అన్యాయం జరిగిద్ది, మేము రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియలేదు. తెలిసింటే ఇక్కడికి రానిచ్చే వాళ్ళు కాదేమో అని నాకు అనిపిస్తుంది. కానీ చాలా మటుకు వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోయారంటే సోషల్ మీడియా. అంతే, సోషల్ మీడియా తలుచుకుంటే ఏదేం చేయగలుగుతుంది అనేసి దీంతో అర్థమైపోయింది. ఇప్పుడు ఆంటీ ఇక్కడ కాకుండా కానీ పక్కన వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకున్నా సరే క్లిక్ అవుతుంది. ఆమె మళ్ళీ ఒక వీడియో తీసేసి పెడితే ఫుడ్ బ్లాగర్స్ అందరు వస్తారు, మళ్ళీ తింటారు, బాగానే ఉంటుంది. కానీ ఆంటీ అనుకొని మీరు మళ్ళీ ఇంకోతోన స్టార్ట్ చేయండి, ఏం కాదు, బాధపడకండి. ఆ కేసుకి ఇట్లా అదేదని ఉంటే రిక్వెస్ట్ చేసుకోండి, ఇంకా జరగదనేసి. కానీ జనాలకు ఇట్లా ఇంటర్వ్యూలు అక్కడక్కడే ఇచ్చేక్కడ అట్లాంటివి చేయకండి. మీకు గురించి నేను అనుకుంటున్నా. వాళ్ళని ఎక్కడైనా పిలుచుకొని మాట్లాడండి తప్ప మీరు చాలా ఇబ్బంది పడతారు రోడ్ల మీద. కానీ మీరు మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లా రోడ్డు మీదకి వచ్చారో మరి సేమ్ అట్టే ఉంటుంది. అందుకని మీరు సపరేట్ ఇంటర్వ్యూ ఇచ్చుకోండి, ఫుడ్ లాగానే చూసుకోండి, కావాల్సి ఒక మనిషిని పెట్టుకోండి. మీరు చాలా అన్యాయం అయిపోయారు నిన్నటితో. ఓకే ఆంటీ గారు, రైట్ అండి. మీరు ఇంకొకసారి ఈ జనాలకు ఇంటర్వ్యూ అక్కడ ఇవ్వకండి, బయట ఇచ్చుకోండి. మీరు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఆంటీ అన్నా కానీ ఫుడ్ వరకే అరేంజ్ చేసుకోండి. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న వీడియోలో చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు, అందుగురించే ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొకసారి ఆంటీని కూడా వేరే దగ్గర పెట్టిన ఎంకరేజ్ చేద్దాం, కానీ ఇలా అన్యాయం చేయొద్దు. చాలా క్లిక్ అయిపోయింది ఆంటీ. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.